Where is my finish screen కనిపిస్తుంది సార్? Yes, sir. సో మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి పాదాభివందనాలు చేసుకుంటూ, ఈరోజు మనకి ఈ ఈ ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ స్థాపించి నాలెడ్జ్ షేరింగ్ కోసం మనకి ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చిన శ్రీ కంపా నాగేశ్వరరావు సార్కి, అలాగే స్ఫూర్తి ప్రదాత స్ఫూర్తిని స్థాపించిన శ్యామ్ రాథోడ్ సార్కి, ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్, ఈ ఇన్ఛార్జ్ రవి సార్కి, మెంటర్స్ అలాగే మన పార్టిసిపెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈరోజు మనకి ఎక్కడైనా ఒక పబ్లిక్ స్పీకింగ్ ఇప్పటి వరకు మనకు బాడీ లాంగ్వేజెస్ గురించి, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ తెలుసుకున్నాం ఈ ఈపీఎస్ సెషన్లో. మనకి బాడీ లాంగ్వేజ్ లో క్లాస్లో కానీ లేకపోతే కంటెంట్ క్రియేషన్ క్లాస్లో కానీ బాలకృష్ణ సార్ కానీ ఇలా చెప్పారు మనకి ఏంటి ఇవి మన దీంట్లో ఒక 3 ఫ్యాక్టర్స్ ఉంటాయని. దాని గురించి వాటిల్లోనే ఉన్న 2 ఫ్యాక్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ 3rd ఫ్యాక్టరే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దామండి. మన వాయిస్ అనేది, యువర్ వాయిస్ ఈజ్ ఎ యూనిక్ ఇన్స్ట్రుమెంట్ దట్ హ్యాస్ ద పవర్ టు మూవ్ సోల్స్ అండ్ టచ్ హార్ట్స్. అంటే మన యొక్క వాయిస్తో మనం అవతలి వారి యొక్క హృదయాన్ని కదిలించగలం. అది దీని యొక్క అర్థం. జీవితంలో ధర్మ జవాబు. సో ఇప్పుడు ఇందులో మనకి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బాడీ మన 3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 3 ఫ్యాక్టర్స్ ఏంటో ఎవరైనా చెప్పగలరా? మనకి ఒక పబ్లిక్ స్పీకింగ్ లో కావాల్సినవి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? బాడీ లాంగ్వేజ్, ఎస్. కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్. ఎస్, కరెక్ట్ మేడం, ఎగ్జాక్ట్ గా చెప్పారు. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, కంటెంట్ క్రియేషన్ ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది, అలాగే వాయిస్ మాడ్యులేషన్ ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది అనేది ఎవరైనా చెప్పగలరా? ఓకే, సో బాడీ లాంగ్వేజ్. ఎస్, దివ్య మేడం. 55% body language, 38% voice modulation, 7% content. ఎస్, కరెక్ట్ మేడం, ఎగ్జాక్ట్ గా చెప్పారు. సో బాడీ లాంగ్వేజ్ 55%, వాయిస్ మాడ్యులేషన్ 38% అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది మనకి 7% వెయిటేజ్ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎంత ముఖ్యమో అని. అలాగే మనకి అదే కాకుండా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎంతైనా బాగుంది, అలాగే మన దగ్గర కంటెంట్ కూడా చాలా బాగుంది, కానీ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి బాగోలేవు అనుకోండి, మనం ఒక మంచి వక్తగా గుర్తింపు తెచ్చుకోలేము. ఒక మంచి వక్తగా మనం గుర్తింపు తెచ్చుకోవాలనుకోండి అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా బాడీ లాంగ్వేజ్, కంటెంట్తో పాటు మన ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. మన ప్రస్తుతం సమాజంలో చూసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఈ ఒక మంచి మనిషి ఉన్నారు, మంచి మనిషికి ఒక గుర్తింపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనం చెప్పలేం. కానీ ఒక మంచి వక్తకి మాత్రం చాలా ఇది ఉంటుంది, వాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. చాలా దానికి ఉదాహరణగా మన మధ్యలో ఉన్నారు బాలాజీ స్వర్ణ సార్. రీసెంట్గా ఆయన 182 బ్యాచ్ నుంచి TTWS కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు. లీవ్లో ఊరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఆయన మంచి వ్యక్తి, కానీ ఆయనకి అంత గుర్తింపు లేదు.
ఆయన ఒకసారి అక్కడికి వక్తగా వెళ్ళి అక్కడ ఉన్న స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలకి ప్రసంగాలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ముగ్ధులయ్యారు. అదే మనకి అదొక నిదర్శనం. ఇదే మనకి లైవ్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. మన మధ్యలోనే ఉన్న మన బాలాజీ స్వర్ణాగర్ సార్ది. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కంటెంట్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక విషయం చెప్తున్నాం, మనం చెప్పేటప్పుడు మనం చెప్పే విషయం అవతల వాళ్ళకి గుండెల్లోకి, మన హృదయాల్లోకి చొచ్చుకుపోయే విధంగా మనం మాట్లాడగలగాలి. అప్పుడే మనం మాట్లాడేది బాగా వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పేటప్పుడు కూడా మనం చెప్పే విషయం ఏదైతే ఉందో చాలా క్లియర్గా, స్పష్టంగా మాట్లాడాలి. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఇది ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చాం. స్పీచ్ ఇస్తే ఏమవుతుంది, ఎంతమంది ఇక్కడి నుంచి మనం ఎక్కడైనా ఒక స్కూల్కి వెళ్ళి ఒక స్పీచ్ చెప్తాం, ఏదైనా ఒకటి ఇచ్చామనుకోండి, ఎంతమంది గుర్తుంచుకుంటారు దాన్ని? మన గేట్ దగ్గరికి వెళ్ళేసరికి సగం పైన ఒక 90% ఆఫ్ మెంబర్స్ మర్చిపోతారు. అలా ఉందనుకోండి, మన స్పీచ్ బాగోలేనట్టే. అది ఎప్పుడు మన స్పీచ్ బాగుందని మనం అనుకోవచ్చు అంటే మనం చెప్పిన ప్రసంగాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పంచుకుంటారు. చూడండి, ఈ రోజు నాకు ఇలా జరిగింది, వాళ్ళు అక్కడ అలా చెప్పారు, ఇది చెప్పారని చెప్పినప్పుడు అప్పుడు మన స్పీచ్ మనకి చాలా బాగున్నట్టు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం గంబా సార్ తీసుకున్నాం అనుకోండి. గంబా సార్కి ఎందుకు ఇప్పుడు అంత ఇది వచ్చింది? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్, ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ప్రజల హృదయాల్లోకి చుచ్చుకుపోతుంది. సో అందుకని గంపా సార్కి అంత ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నామంటే, ఇప్పుడు అసలు ఈరోజు మన టాపిక్ దీంట్లో ఉన్న వాయిస్ మాడ్యులేషన్ ఏంటి? బాడీ లాంగ్వేజ్కి ఆల్రెడీ అయిపోయింది, కంటెంట్ క్రియేషన్ అయిపోయింది, ఇంకా మిగిలి ఉన్నది వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ చూసుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అసలు? ముందు ఎవరైనా చెప్పగలరా వాయిస్ మాడ్యులేషన్ అంటే? పార్టిసిపెంట్స్, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఎనీవన్? మాట్లాడే విధానం. ఓకే, ఇంకా మన ఫీలింగ్స్ ని వాయిస్ వర్డ్స్ తో తెలపడం. మేడం, ఇంకెవరైనా? ఓకే, సో వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం మాట్లాడేది ఒక కంట్రోల్గా అడ్జస్ట్ చేసుకుని, మన అక్కడ సందర్భాన్ని బట్టి మనం అప్పుడు ఏ టాపిక్ మాట్లాడుతున్నాం, అక్కడ ఉన్న సందర్భానికి ప్లస్ ఆ టాపిక్, వాటిని అడ్జస్ట్ చేసుకుని మన వాయిస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ స్ట్రెస్ చేసి మాట్లాడాలి, ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలి, వాటిలన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మాట్లాడడం, కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడటమే వాయిస్ మాడ్యులేషన్లోకి వస్తుంది. కంట్రోల్ ఆర్ అడ్జస్ట్ యువర్ వాయిస్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ స్పీచ్. అంటే మన స్పీచ్ యొక్క రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం మన యొక్క వాయిస్ని కంట్రోల్ చేసుకోవడమే వాయిస్ మాడ్యులేషన్లో భాగంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ అవసరమా, ఎందుకు అంత అవసరం అనేసి చూసామనుకోండి. ఈ వాయిస్ మాడ్యులేషన్ ఉంటే మనకి అవతల వాళ్ళ యొక్క, ఇప్పుడు మన ముందు ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ యొక్క అటెన్షన్ మనం గ్రాప్ చేయగలం. ఎలాగా? ఇప్పుడు మనం వాయిస్ మాడ్యులేషన్ అంటే, ఇప్పుడు నేను వచ్చామనుకోండి, వచ్చిన వెంటనే మనం జస్ట్ నార్మల్గా హ్యాపీ మార్నింగ్ లేకపోతే హ్యాపీ ఈవినింగ్ అని చెప్పామనుకోండి, ఎవరైనా అసలు మాటలు వింటారా? అందరికీ బోరింగ్గా ఉన్నట్టు ఉంటుంది. అదే అక్కడ వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసి కొంచెం గట్టిగా, అక్కడ అవసరానికి తగ్గట్టుగా, అంటే అవతల వాళ్ళు, మనం ఆడియన్స్ అప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు మన వైపు అటెన్షన్ చూపిస్తున్నారా లేదా, చూపించట్లేదంటే వాళ్ళ అటెన్షన్ మనం గ్రాప్ చేయడం కోసం దానికి తగ్గట్టుగా మన వాయిస్ని చేంజ్ చేసుకుని హ్యాపీ మార్నింగ్ అని చెప్పామనుకోండి, అప్పుడు అందరికీ ఇది అవుతారు, అంటే ఒక అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఇతను ఎక్కడ ఏదో చెప్పబోతున్నారు, వీళ్ళు ఇక్కడ ఇతను ఎవరో ఏదో చెప్పబోతున్నాడు అని చెప్పి మన వైపు చూస్తారు. అలాగే మనం చెప్పే ఇది కంటెంట్, మన వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేస్తే
అందులోనే మన యొక్క కాన్ఫిడెన్స్ తెలుస్తుందండి. మనం కాన్ఫిడెంట్ గా చెప్తున్నామా లేదా అనేది మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ లో కూడా తెలిసిపోతుంది. మనం వాయిస్ మాడ్యులేషన్ ప్రాపర్ గా యూజ్ చేయట్లేదంటే మనకు ఎప్పుడైనా భయం వేస్తుంది అనుకోండి, భయం వేస్తున్నప్పుడు మనం వాయిస్ మాడ్యులేషన్ ని ప్రాపర్ గా యూజ్ చేయలేం. అది వాయిస్ మాడ్యులేషన్. అయితే వాయిస్ మాడ్యులేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి అని చూసుకున్నాం అనుకోండి, ఏదైనా మనం కొన్ని కొటేషన్స్ చెప్పేటప్పుడు కానీ, ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేటప్పుడు వాటిని నొక్కి పెట్టి చెప్పామనుకోండి, అలాంటప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోని వాయిస్ మాడ్యులేషన్ లో మనకి ఒక 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందరికీ పాగుణింతం తాగుడింతం వచ్చు కదా, పాగుణింతం తాగుడింతం. అయితే అందులోనే పీ పాపాతో అని గుర్తుంచుకున్నాం అనుకోండి, పీ పాపాతో అవి ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం ఇంక్రీజ్ చేసుకోవడం, మన వాయిస్ మాడ్యులేషన్ మనం సవరించుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అవి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ చూసుకుంటే పి అంటే పిచ్. ఇందులో ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం, లేకపోతే క్రికెట్ చూస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మెసేజెస్ చేయండి మీ అని చెప్పి. అలాగా క్రికెట్ చూసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇందులో క్రికెట్ లో పిచ్ ఉంటుంది, తెలుసు కదా శర్వాణి మేడం? ఎస్ సార్, తెలుసు సార్. సో పిచ్ అంటే అది అక్కడ పిచ్ ఎలాగైతే ఉంటుందో, అక్కడ పిచ్ అంటే మనకి ముందు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పిచ్ రిపోర్ట్ ఇస్తారు కదా, తెలుసు కదా? ఆ పిచ్ రిపోర్ట్ ఎంత ముఖ్యమో అక్కడ. ఎందుకు ఇస్తారు పిచ్ రిపోర్ట్ అనేది? ఆ రోజు ఆ పిచ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, అక్కడ బౌలింగ్ కి అనుకూలిస్తుందా, బ్యాటింగ్ కి అనుకూలిస్తుందా అని పిచ్ రిపోర్ట్ ఇస్తే, ఆ పిచ్ రిపోర్ట్ కి అనుగుణంగా ఆ రోజు కెప్టెన్స్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలా లేదా బౌలింగ్ తీసుకోవాలా అన్న విషయాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. అది అక్కడ ఆ విధంగా ఆ పిచ్ అనేది అంత ముఖ్యం. అలాగే ఇక్కడ కూడా మనకి ఈ పిచ్ అనేది మన స్పీచ్ లో అంతే ఇంపార్టెన్స్ ని ఇక్కడ ప్లే చేస్తుంది. పిచ్ అంటే ఏంటి అసలు అనేది చూసామనుకోండి, మన వాయిస్, మన వాల్యూమ్, మనం మాట్లాడే దాని మన మాటలు వస్తాయి కదండి, మాటల యొక్క వాల్యూమ్, హెచ్చు తగ్గులు ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అన్న విషయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అదే పిచ్ అంటే. అక్కడ పిచ్ ఎలాగా ఆ విధంగా మ్యాచ్, ఆ రోజు మ్యాచ్ డిసైడర్ అవుతుందో, ఇక్కడ పిచ్, ఇక్కడ ఈ పిచ్ మనకి మన యొక్క స్పీచ్ కి డిసైడర్ కింద ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే పా అంటే పేస్. అదే క్రికెట్ లో మనకి పేస్ బౌలింగ్ తెలుసు కదండి, పేస్ బౌలింగ్ తెలుసు కదా, ఫాస్ట్ బౌలర్స్ చేస్తారు. అంటే అది ఏంటి పేస్ బౌలింగ్ అంటే? ఎవరైనా చెప్తారా పేస్ బౌలింగ్ అంటే ఏంటి? మహేంద్ర సార్. పేస్ బౌలింగ్ ఎవరైనా చెప్తారా పేస్ బౌలింగ్ అంటే ఏంటి? ఓకే, డైరెక్ట్ త్రో. హలో, డైరెక్ట్ త్రో అండి, డైరెక్ట్ త్రో. పేస్ బౌలింగ్ అంటే మనం వేసే స్పీడ్ అండి. స్పీడ్, ఎంత స్పీడ్ గా బాల్ ని మనం త్రో చేస్తున్నాం అనే దాని మీద దాన్ని పేస్ అంటారు. అలాగే ఇక్కడ కూడా మనం మన యొక్క మాటల్ని ఎంత ఫాస్ట్ గా త్రో చేస్తున్నాం, ఎంత ఫాస్ట్ గా వదులుతున్నాం, లేదంటే స్లోగా వదులుతున్నామా, అదే ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఉండే పేస్ మాట. స్పీకింగ్ స్పీడ్ ని ఇక్కడ పేస్ అని అంటారు. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, పాజెస్. అదే క్రికెట్ లో చూసుకున్నాం అనుకోండి, పాజెస్ ఎక్కడెక్కడ మ్యాచ్ లోని మధ్యలోని గ్యాప్స్ ఇస్తుంటారు. ఓవర్ తర్వాత ఓవర్కి మ్యాచ్ లో గ్యాప్ ఇవ్వడం. అలాగే ఎప్పుడైనా ఒక బౌలర్ అలసిపోయారు అనుకోండి, ఆ టైంలోని కెప్టెన్స్ ఏం చేస్తుంటారు, బౌలర్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నట్టు, అంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడం కోసం ఇలాంటివి ఇస్తూ ఉంటారు.
అలాగే ఇక్కడ కూడా మనకి ఈ పాజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పాజ్ మనం ఎక్కడ ఇవ్వాలో అక్కడ ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. అందుకని ఆ పాజెస్ అనేవి మనం ప్రాపర్ గా ఇస్తూ ఉండాలి. అదే ఇక్కడ మన పాజ్ బ్రేక్స్ ఇన్ అవర్ ఫ్రేజెస్, అంటే మనం మాట్లాడే దగ్గర ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్లో చేసి మళ్ళీ నెక్స్ట్ వర్డ్స్ ఎంత చేయాలి, మధ్యలో ఎంతంత గ్యాప్ ఉంచాలి ఒక వర్డ్ కి ఇంకో వర్డ్ కి, లేదంటే ఇంకో ఫ్రేజ్ కి ఇంకో ఫ్రేజ్ కి, ఇవి దీన్నే పాజ్ అంటారు అన్నమాట. నెక్స్ట్ తాగునింతం తో అంటే టోన్. టోన్ చూసుకున్నాం అనుకోండి, టోన్ కి మీరు ఎవరైనా చెప్తారా ఏంటి ఇప్పుడు దేనికి? మన క్రికెట్ కి రిలేటెడ్ గా ఏముంటుంది? క్రికెట్ లో ఏ పార్ట్ తీసుకుంటే, ఏది చూసుకుంటే ఏ అంశం మనకి టోన్ తో మ్యాచ్ అవుతుంది? ఎనీవన్? ఎంపైర్. కామెంటరీ. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కామెంటరీ చూసాం అనుకోండి, ఏమవుతుంది? ఎవరైనా 4 కొట్టారనుకో, ఫోర్ కొట్టారని చెప్పి అంటారు. అదే వికెట్ మన ఇండియన్ మ్యాచ్ జరుగుతుంది, మన ఇండియన్ కి వీళ్ళది అనుకోండి, ఏమంటారు మన ఇండియన్ కామెంటరీలోని? అవుట్ అయిపోయారు ఈరోజు, ఇంకా ఇండియా లాస్ట్ 1 more వికెట్ అని చెప్పి వాళ్ళు వాయిస్ తగ్గించేస్తారు. అలాగా టోన్, అక్కడ ఆ టోన్ ని అవసరమైన చోట ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ చేస్తేదే ఈ టోన్. ఇందులోని మనకి ఇక్కడ కూడా అక్కడ ఆ విధంగా ఎమోషన్ మాట, అంటే అక్కడ వాళ్ళు ఎక్సైట్ అయ్యారు, ఒక వికెట్ పడేసరికి డల్ అయిపోయారు, అందుకని అలా మాట్లాడారు. అలాగే ఒక 4 కొట్టినా లేకపోతే 6 కొట్టినా వాళ్ళకి ఆ ఎమోషన్, ఎక్సైట్మెంట్ మాట, ఆ ఎక్సైట్మెంట్ తో అక్కడ అలా అరిచినట్టు, లేదంటే ఆ హై పిచ్ లో మాట్లాడుతుంటారు. అలాగా ఈ టోన్ అంటే ఏంటంటే మన ఎమోషన్స్ మన టోన్ లో చూపించగలగాలి, అది టోన్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు టోన్ లో ఎవరైనా చదవగలరా ఒకసారి? సారీ, పిచ్ ఎవరైనా చదవగలరా, చెప్తారా? సభకు నమస్కారం. అతిథులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఎస్ మ్యామ్. అదే మామూలుగా మనం సభకు నమస్కారం, అతిథులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి అంటే ఎవరైనా అసలు వింటారండి? ఎవరికైనా అసలు ఎగ్జైట్ గా ఉంటుందా? అలా కాకుండా మనం ఇలా స్టేజ్ మీదకి వెళ్ళాం, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఫోన్లు చూస్తున్నారు అందరూను. అలా ఉన్నప్పుడు మనం సభకు నమస్కారం, అతిథులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. నేను ఈరోజు ఈ ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి అటెన్షన్ వెంటనే మన వైపు మనం గ్రాప్ చేసుకోగలం. అలాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ సెంటెన్స్ ఎవరైనా చదవగలరా? ఎవరైనా చదువుతారా? 100 మంది ధీరులైన యువకులను నాకు అప్పగిస్తే భారతదేశ మారుస్తాను అని అన్నారు. రూపురేఖలు మారుస్తాను అని అన్నారు. ఓకే, ఇది స్వామి వివేకానంద గారు చెప్పిందండి కొటేషన్. 100 మంది ధీరులైన యువకులను నాకు అప్పగిస్తే భారతదేశ రూపురేఖలను నేను మారుస్తాను అని చెప్పి అన్నారు స్వామి వివేకానంద గారు. ఆ విధంగా దాన్ని హై పిచ్ లో అలా చెప్పినప్పుడు అదొక ప్రాపర్ గా ఉంటుంది. అలా కాకుండా 100 మంది ధీరులైన యువకులు నాకు అప్పగిస్తే భారతదేశ రూపురేఖలను మారుస్తాను అని చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది అసలు? అది అలాగా మన పిచ్, అది అక్కడ ఇలాంటి చిన్న చిన్న కొటేషన్స్ ఇలాంటి చెప్పేటప్పుడు మనం దాన్ని నొక్కి చెప్పామనుకోండి, అప్పుడు మనం చెప్పే స్పీచ్ అనేది చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, అవతల వాళ్ళని ఆకట్టుకుంటుంది. అదే మనకు కావాల్సింది ఇందులో. ఎస్, ఇప్పుడు ఇది ఎవరైనా చెప్తారా? లాస్ట్ ఛాన్స్, ఎవరు తీసుకుంటారు? మహేంద్ర సార్. పరిగెత్తు, లేకపోతే నడువు, అది తెగకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే
తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చి ఆ కాస్త కష్టానికే తలొగ్గితే ఎలా? ఓకే. సో ఇది మన శ్రీశ్రీ గారు రాసిందండి. సాయి కుమార్ డైలాగ్ మీరు వినుంటారు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూపో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఈ ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా అని చెప్పి చెప్తారండి. సో ఇది ఈ విధంగా ఎక్కడైతే మనం పిచ్ అంటే ఆ స్ట్రెస్ చేసి చెప్పాలి, ఎక్కడ హై చేయాలి, ఎక్కడ లోలో మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడితే అది అవతల వాళ్ళకి బాగా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇది పిచ్లో ఉన్నది. అయితే ఇప్పుడు పిచ్లోని చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అవన్నీ తెలుసుకోవాలని మనం. కాకపోతే ఇక్కడ ఈ పిచ్ని కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ ఇది చేస్తాయి. కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ వాటిని కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ వాటిని ఇది చేస్తాయి. సో వాటిని గురించి మనం ముందు తెలుసుకుందాం అవి ఏంటి అనేది. అందులో ఒకటి సిచ్యుయేషన్, నెక్స్ట్ ఎమోషన్ అండ్ మూడ్ అండి. సిచ్యుయేషన్ గురించి చూసుకున్నాం అనుకోండి, సిచ్యుయేషను, ఎమోషను, మూడు, వీటిని మనం అప్పుడు ప్రస్తుతానికి అప్పుడు ఉన్న సిచ్యుయేషన్ కానీ మన మూడ్ ఎలా ఉంది, మన ఎమోషనల్ ఎలా ఉన్నాయి అనే వాటి మీద మన యొక్క పిచ్ అనేది అపై ఉప్పర్ నుంచి అంటే సరిగ్గా మనం వాటిని మెయింటైన్ చేయలేం. నెగిటివ్ ఎఫెక్ట్స్ మాట ఇవన్నీ వాటి మీద పడేది. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే ముందు నేను ఇక్కడికి 7:45 కల్లా ఇక్కడ ఉండాలి. నేను 5 o'clock ఆఫీస్లో బయలుదేరాలి. ఆఫీస్లో బయలుదేరే ముందు కరెక్ట్గా మా ఆవిడకి ఫోన్ చేస్తే మా ఆవిడ నాకు వచ్చేటప్పుడు జిలేబీ తీసుకుని రమ్మని చెప్పింది. నాకు 5 గంటలకు ఇది అవుతుంది, మాకు ఆఫీస్లోని బాస్ వదలాలి. నేను బాస్ వదిలిన తర్వాత మేము వచ్చేది బైపాస్లో వేరే రూట్లోంచి వస్తాం. ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ జిలేబీ తీసుకుని నేను రావాలి. నేను ఒకవైపు నేను టైము చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో ఒకలా కష్టపడి తెచ్చేసాను అనుకోండి. ఒకవేళ తేకపోయి ఉండుంటే అప్పుడు ఆవిడ ఎలా ఉండేది, ఆవిడ సిచ్యుయేషన్, అప్పుడు నా సిచ్యుయేషన్ ఎలా ఉండేది, ఆవిడ మూడు ఆవిడ ఎమోషన్తో నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను ఎలా వచ్చి క్లాస్ చెప్పేవాడిని. అప్పుడు నాకు ఈ పిచ్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయేవాడిని. అలాగమాట. అలా మనకు అప్పుడు ఉండే సిచ్యుయేషన్ కానీ ఆ మూడ్లు కానీ ఆ ఎమోషన్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, నేను తీసుకురాలేకపోయాను వల్ల ఆవిడ కోపంగా ఉంటుంది. అది ఆవిడ ఎమోషన్. ఆ మూడ్లో నేను ఇంకా దాంతో నన్ను ఇంకా ఏదో ఒకటి అనడం, నీకు చెప్తే ఒక పని కూడా సరిగ్గా చేయరు, అది ఇది అని అన్నారు అనుకోండి. అప్పుడు నా మూడ్ నాకు ఎలా ఉంటుంది, నా దగ్గర నేను ఆ మూడ్లో వచ్చి ఇక్కడికి వస్తాను, నేను క్లాస్ చెప్పడానికి రెడీ అవుతాను, ఎలాగైనా సరే చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను, స్టార్ట్ చేస్తాను. కానీ అప్పుడు నా మైండ్లో ఏం తిరుగుతుంటుంది, అమ్మో ఏంట్రా బాబు ఇలాగా, నేను ఇక్కడికి వచ్చేందరికీ క్లాస్ చెప్పాలని నేను వచ్చాను, అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు, అక్కడ మా ఆవిడేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా తిడుతూ ఉంటుంది, నా ఇది ఎలా ఉంటుంది, నా ఆలోచన ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటుంది నా వాయిస్ అనేది, ఆబ్వియస్గా మా తేడాగానే ఉంటుంది. అలాగా ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ మాట, వీటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్. సో ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే అవన్నీ మనకి తల వరకు రానివ్వకుండా మనం చూసుకున్నాం అనుకోండి, మన తలలోకి వాటిని రానివ్వకూడదు, మనకి ఇక్కడికి రానివ్వకుండా చూసుకుని వాటిని జాగ్రత్త పడ్డాం అనుకోండి, అప్పుడు మన ప్రాపర్గా పిచ్ యూజ్ చేసుకుని మనం మన యొక్క దీన్ని ఇవ్వగలం, మన యొక్క స్పీచ్ని ఇవ్వగలం. సో నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ పీదో ఏమొస్తుంది, పాజ్. సో ఇది ఒకసారి ఇది ఎవరైనా చెప్పగలరా, ఎవరైనా చదువుతారా? శర్వాణి మేడం. భారతీయుల్లో ఉండే 3 నమ్మకాలు భయాల రూపుమాపే ప్రయత్నం ఆయన ప్రసంగాలతో చేశారు. భారతీయ సంస్కృతి నాగరికతల గొప్పతనం వివరించేవారు. విద్యలను అందరికీ అందించగలిగితే
అన్ని సమస్యలు తీరుతాయని చెప్పారు. భారతదేశంలో సంస్కృతి నశిస్తే ప్రపంచంలో ధర్మం నశిస్తుందని చెప్పారు. భారతీయ ధర్మం అన్ని మతాలని గౌరవిస్తుందని చెప్పి మత సామరస్యంతో మాట్లాడారు. సూపర్ మేడం, సూపర్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడే చూసామనుకోండి, ఇప్పుడు ఇదే నేను చెప్తాను రెండు దీంట్లోని. భారతీయుల్లో ఉండే మూఢనమ్మకాలు, భయాలు రూపుమాపే ప్రయత్నం ఆయన ప్రసంగాలతో చేశారు. భారతీయ సంస్కృతి నాగరికత గొప్పతనం వివరించేవారు. విద్యను అందరికీ అందించగలిగితే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పారు. భారతదేశంలో సంస్కృతి నశిస్తే ప్రపంచంలో ధర్మం నశిస్తుందని చెప్పారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని మా సామరస్యంతో చెప్పారని మాట్లాడారు అని చెప్పాను అనుకోండి. ఎవరికైనా ఏమైనా అర్థమైంది? అసలు ఏమనుకుంటున్నారు? ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు అంటారు. అలాగే ఇంకో విధంగా ఇప్పుడు చెప్తాను. భారతీయుల్లో ఉండే మూఢనమ్మకాలు, భయాలు రూపుమాపే ప్రయత్నం ఆయన ప్రసంగాలతో చేశారు. భారతీయ సంస్కృతి నాగరికతల గొప్పతనం వివరించేవారు. విద్యను అందరికీ అందించగలిగితే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పారు. భారతదేశంలో సంస్కృతి నశిస్తే ప్రపంచంలో ధర్మం నశిస్తుంది అని చెప్పారు. చూడండి, ఇలా ఇంత స్లోగా చెప్పామనుకోండి, ఆల్రెడీ పడుకుంటున్నారు శర్వాణి మేడం. శర్వాణి మేడం నిద్ర వచ్చేస్తుంది. సౌజన్య మేడం కూడా ఏంట్రా బాబు ఏం బోరింగ్ గా ఉంది అనుకుంటున్నారు. సో అది అలాగే అంత స్లోగా చెప్తే ఇలా ఉంటుంది, మనం ఫాస్ట్ గా చెప్తే అర్థం కాదు. అందుకని ఏంటంటే మనకి ఒక పేస్, అంటే ఒక ప్రాపర్ గా పేస్ యూస్ చేసుకుని మనం ప్రాపర్ గా, దానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఒక ఇన్ని నిమిషాలు ఇది చెప్పాలి. ఇది ఎలా ఉండాలంటే మనం చాలా ఫాస్ట్, డోంట్ బి హై, డోంట్ బి లో అండ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దీంట్లోని స్పీకింగ్ నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు మనకి 125 to 150 words per minute మాట్లాడుతూ ఉండాలి. అలా కాకుండా ఫాస్ట్ గా మాట్లాడితే డోంట్ బి హై అంటే ఇందాక చెప్పి ఫాస్ట్ గా మాట్లాడేశాను నేను. ఏమైంది? ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏం చెప్తున్నారా బాబు, ఏంట్రా బాబు అనుకుంటారు. అలాగుంటుంది. అదే మనం స్లోగా చెప్తున్నాం అనుకోండి, స్లోగా చెప్తూ ఉంటే దానికి అందరికీ బోరింగ్ కొడుతూ ఉంటుంది, బోరింగ్ అవుతూ ఉంటుంది. బోరింగ్ అయ్యి ఏమవుతారు, వాళ్ళ పనుల్లో ఉంటారు, లేకపోతే కొంతమంది పడుకుంటారు, కొంతమంది ఇంక వెళ్ళిపోతారు. ఇంక చాలు విన్నది చాలు మనకి ఇంతగా ఇదే ఎక్కువ అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. అందుకని అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఒక స్పీడ్, మనం ఒకే స్పీడ్లో నార్మల్గా మన స్పీచ్ని డెలివరీ చేస్తున్నాం అనుకోండి, అది ప్రాపర్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ పేస్లో కూడా మనకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట, మన యొక్క పేస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకటి మన మదర్ టంగ్, మన మాతృభాష. రెండవది డైలెక్ట్స్ అంటే మాండలికాలు. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ ఒకటి. సో ఇప్పుడు మదర్ టంగ్ చూసుకున్నాం అనుకోండి, మనం మాట్లాడే భాష మన మాతృభాష కాకపోతే, ఇప్పుడు నేను ఇక్కడ గుజరాత్లో ఉంటున్నాను, ఇక్కడ నేను మాట్లాడాలనుకోండి, హిందీలో మాట్లాడాను, హిందీలో నేను ఎవరికైనా స్పీచ్ ఇవ్వాలనుకోండి, మనకు అది ప్రాపర్గా రాలేదు. మనం హిందీలో అంత పెర్ఫెక్ట్ అవ్వలేం. ఎందుకంటే ఎవరైతే హిందీలో పుట్టి పెరిగి అక్కడ ఆ లాంగ్వేజ్ వాళ్ళకి మదర్ టంగ్ గా ఉంటుందో వాళ్ళు మాట్లాడినంత బాగా మనం మాట్లాడలేం. అప్పుడు మన మదర్ టంగ్ ఏంటి, మన తెలుగు. ఆ తెలుగు అనేది అక్కడ దాంట్లోనే ఇది వస్తుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అలాగా సో అది ఆ విధంగా ఆ ఎఫెక్ట్ అది మనం మాట్లాడేటప్పుడు అది చూసుకోవాలి. మన మదర్ టంగ్ యొక్క ఎఫెక్ట్ అక్కడ మనం ఇచ్చే స్పీచ్ మీద పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డైలెక్ట్స్. డైలెక్ట్స్ అంటే మాండలికాలు. మాండలికాలు అంటే తెలుసు కదా, యాస. సో ఇప్పుడు ఎవరైనా తెలిస్తే చెప్తారా? ఎవరైనా ఒక 2-3 యాసలు ఇక్కడెక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? హాయ్, అలాగండి, అలాగే చెప్తారండి. చెప్పండి సార్. ఇంకా అది వచ్చేసరికి ఈస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరి సైడ్లో అలా మాట్లాడతారు. హాయ్ చెప్పండి ఏంటండి అంటారు. ఎస్ సార్, సూపర్ సార్. ఇంకా ఏం చెప్పగలరా? ఏ టేస్ట్ భయపెడుతున్నావు, మాది శ్రీకాకుళం. సూపర్ మేడం. ఎస్, ఇప్పుడు మన ఈ డైలెక్ట్స్, ఈ యాసలు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయండి. మనం అందరం మాట్లాడేది తెలుగు భాషే, అందరం మాట్లాడేది. ఇక్కడ తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాషే, ఆంధ్రాలో మాట్లాడేది మనం తెలుగు భాషే. కానీ శ్రీకాకుళంలో వాళ్ళ భాష శ్రీకాకుళం భాష అంటారు, అక్కడ వేరేగా ఉంటుంది.
వైజాగ్ లో వేరేగా మాట్లాడతాం, విజయనగరం భాష వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన బాలాజీ సార్ చెప్పినట్టు ఇక్కడ తూర్పు గోదావరి వేరేగా ఉంటుంది, కృష్ణా డిస్ట్రిక్ట్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఇలా ప్రతి చోట ఆ యాసలు అనేవి కొంచెం కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటాయి. మాట్లాడేది ఒకటే భాష అయినా సరే ఆ యాస అనేది మారిపోతూ ఉంటుంది. ఆ యాస అనేది మన యొక్క పేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అది కూడా మనం చూసుకోవాలి. ఎలా చూపిస్తుంది అంటే, మనం మాట్లాడేటప్పుడు మనం వేరే భాష మన యొక్క ఆ భాష యొక్క ఈ తూర్పుగోదావరి చూసాం, తూర్పుగోదావరిలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది వాళ్ళ వాయిస్, వాళ్ళ మాటలు చాలా స్పీడ్ గా ఉంటాయి. ఆ స్పీడ్ అనేది మన యొక్క ఇక్కడ ఈ స్పీచ్ చెప్పే దగ్గర దాని మీద ఆ ఎఫెక్ట్ చూపించకూడదు అన్నమాట. అది అలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ చూసుకున్నాం అనుకోండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫ్లడ్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా ఒక ఫ్లడ్ వస్తుంది, మనం అక్కడ ఫ్లడెడ్ ఏరియాలో ఉన్నాం, ఏదో పెద్ద వాటర్ వచ్చేస్తుంది మన ఇంట్లోకి. వాటర్ వచ్చేస్తున్నప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకో, ఇక్కడ అంటే అక్కడ మనకి ఏదో స్లోగా చెప్పాలి కదా, పేస్ స్లోగా చెప్పాలి కదా అన్నాం అని చెప్పి స్లో పిచ్ లో యూజ్ చేయాలి, అంటే స్లో పేస్ లో చెప్పాలని అవతల వాళ్ళకి, సార్ లేచారా సార్, ఇప్పుడు బాలాజీ సార్ ఉన్నారు, బాలాజీ సార్ నేను పిలిచి, బాలాజీ సార్ లేచారా సార్, సార్ ఈరోజు ఇప్పుడు మీ ఇంటికి ఇది వస్తుంది సార్, మన ఫ్లడ్ వచ్చేస్తుంది సార్, అర్జెంటుగా మీరు ముందు బయటికి వెళ్ళాలి సార్ అని చెప్తామండి. అలా చెప్పలేము కదా. అక్కడ ఏం చేయాలి, అక్కడ పేస్ ఎలా ఉండాలి, ఫాస్ట్గా, సార్ బాలాజీ సార్ లెవెల్ తొందరగా మీకు ఫ్లడ్ వచ్చేస్తుంది, మన ఇంట్లోకి బయటికి వెళ్ళాలని చెప్పి ఆ ఫాస్ట్నెస్ ఉండాలి. అలాగా అక్కడ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మనం ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మన యొక్క ఆ పేస్ ని మనం వేరీ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఫాస్ట్ గా చెప్పడం అవసరం అయితే ఫాస్ట్ గా చెప్పాలి, కొంచెం స్లోగా చెప్పాలి అన్నప్పుడు స్లోగా చెప్పాలి. నార్మల్ గా మనం ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడేటప్పుడు మాత్రం బ్యాలెన్స్డ్ గా 125 to 150 వర్డ్స్ పర్ మినిట్ ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలండి. ఇది పేస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చింది పాజెస్. ఎస్, ఇప్పుడు చూద్దాం. పాజెస్ లేకపోతే ఏమవుతుందని చెప్పాము ఇందాక. పాజెస్ ప్రాపర్ గా ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పుకున్నాం, తేడాలు వచ్చేస్తాయి, అర్థాలు మారి అనర్థాలు వస్తాయి మనకి. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుందాం, ఎవరు చెప్తారు ఇది, ఎవరైనా ఒకరు చెప్తారా? రామునితో కపివర్ణుడు ఇట్లా నేను ఎవరైనా మేడం మళ్ళీ ఒకసారి చూసి చెప్తారా మళ్ళీ? రామునితో కపివర్ణుడు ఇట్లా నేను. సో సౌజన్య మేడం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఉన్నది చదవాలి. ఉన్నది చదవాలి. రామునితో కపివరుండు ఇట్లనియే. ఓకే, సో అక్కడ రామునికి తోక ఉంటుందండి. తోక ఉండేది ఎవరికి? హనుమంతుడికి. కానీ ఇక్కడ మనం అంటే తప్పుగా ఇవ్వడం వల్ల ఏమైంది, రామునికి తోక వచ్చేసింది. ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదువుతారా? రామునితో కపివరుడు ఇట్లా నేను. రామునితో కపివరుండు ఇట్లా నిన్నే అని ఉండాల్సింది. అక్కడ రాంగ్ ఇవ్వడం వల్ల వచ్చిన అనర్థం అది, రామునితో కానీ. సో ఇంకొక ఛాన్స్ ఇద్దాం ఇంకొకరికి, ఎవరికైనా చెప్పండి, ఎవరు చదువుతారు ఇది? చూసి చదవండి. మన వాళ్ళందరూ షాక్ లో ఉన్నారు సార్. యదవ సంతగానమై. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చదవండి. యద వసంత గానమై. యద వసంత గానమై. అలాగే అక్కడ మనం ఆ స్పేసెస్ యద వసంత గానమై అక్కడ ప్రాపర్ గా ఆ స్పేసెస్ ఇచ్చి ఆ పాజెస్ ఇవ్వలేదు అనుకోండి, ఇలాగా అనర్థాలు జరుగుతాయి. సో ఇందులో ఇప్పుడు పాజెస్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఎస్, ఒకటి షార్ట్ పాజ్, అంటే మనం 1 సెకండ్ 2 సెకండ్లకి ఇచ్చేది. లాంగ్ పాజ్ అంటే గ్రేటర్ దాన్ 2 seconds. ఏదైనా ఒక చెప్పేటప్పుడు ఒక టాపిక్ నుంచి వేరే టాపిక్ మనం చేంజ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇలాగా గ్రేటర్ దాన్ 2 seconds పాజెస్ ఇచ్చుకుని చెప్పుకోవచ్చు. మామూలుగా ఈ
జస్ట్ కొన్ని ఇది చెప్తున్న సెంటెన్సెస్ అవి చెప్తున్నప్పుడు మధ్యలోనే మనం ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆపి వెంటనే మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇలాగా 2 టైప్స్ ఆఫ్ పాజెస్, షార్ట్ పాజ్ అండ్ లాంగ్ పాజెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పాజెస్ లో కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటి అనేది చూద్దాం. ఒకటి టాకింగ్ హ్యాబిట్స్. మన ఇంట్లో మాట్లాడినట్టు ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఎలా ఉంటాం? మన పిల్లలతోనైనా లేకపోతే వైఫ్తోనైనా ఎవరితోనైనా, మన పిల్లలు ఉన్నప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను మా పిల్లలకి ఏం చెప్పాలనుకోండి, మా అబ్బాయికి చెప్పాలనుకోండి, అరే వీళ్ళకి వాటర్ తీసుకురారా అని చెప్తాను. అంతేనే కదా? మనం ఎవరు మాట్లాడుకున్నా మన ఇంట్లో మాట్లాడేటప్పుడు వేరేగా ఉంటుంది. ఆ యొక్క పదాలు లేకపోతే ఆ వర్డ్స్ అనేవి మనం మాట్లాడేటప్పుడు, మన స్పీచ్ ఇచ్చేటప్పుడు దాని మీద దీని ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. అలాంటి ఆ వర్డ్స్ అవి అలా వచ్చింది అనుకోండి ఆ వర్డ్స్, ఇప్పుడు అది మన స్పీచ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. ట్యాబ్ లో బ్లూటూత్ ఆన్ లో ఉన్నట్టు ఆఫ్ చేసే. సారీ సార్. ఓకే, సో నెక్స్ట్ టాకింగ్ హ్యాబిట్స్ అవి. నెక్స్ట్ వచ్చి మనకి మెమరీలో చూసుకున్నాం అనుకోండి, మనకి కంటెంట్ చెప్తున్నప్పుడు మర్చిపోతున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం ఏదైనా ఊత పదాలు పెట్టేస్తాం, లేదంటే అంటూ ఉంటామా లేదా? సో అందుకని మధ్యలోని ఆ మెమరీ పాజ్ అనేది ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? ఆ మెమరీ పాజ్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనకి మన ఇంట్లోనే ఒక ఫ్రెండ్ ఉంటారు. ఎవరైనా చెప్పగలరా ఆ ఫ్రెండ్ ఎవరనేది? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎవరా ఫ్రెండ్? ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? అద్దం. చెప్పకండి. నెక్స్ట్ ఎవరైనా చెప్పగలరా? మన ఇంట్లో మనకు ఒక ఫ్రెండ్ ఉంటారు. మనం నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు, గెంతితే గెంతుతారు. మిర్రర్. ఎస్, కరెక్ట్. మిర్రర్ అండి. మనం మిర్రర్ ముందు మనమే ఉండి మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మిర్రర్ లో చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మన ప్రాబ్లం మనం ఏంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఏంటి అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఈ మెమరీ పాజెస్ అనేవి దాని ప్రాక్టీస్ చెప్పారు కదా ఆల్రెడీ. కంటెంట్ క్రియేషన్ దాంట్లోని చెప్పేటప్పుడు ఏంటి, 10 times P 10 times P చెప్పారు కదా, గుర్తుంది కదా అందరికీ? సో 10 times P, ప్రాక్టీస్. అది చాలా ఇంపార్టెంట్. మనకు ఆ మెమరీ ప్రాసెస్ అవి రాకుండా ఉండాలంటే మనం ఇవ్వాల్సిన స్పీచ్ని మనం బాగా ప్రిపేర్ అయ్యి కంపల్సరీగా దాన్ని అంతలా ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనం అక్కడ ఇది చేయలేం. నెక్స్ట్ సినారియో అంటే ఆ పాజెస్ ఇచ్చేవి అక్కడ ఉండే సిచ్యుయేషన్ ఎలాగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను ఇలా కూర్చున్నాను, మనం ఆ వీడియోలో చూసుకుంటున్నాం, వీడియో కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు మహేంద్ర సార్కి వెనకాల నాకు ఒక పులి కనిపించినప్పుడు నేను, సార్ మహేంద్ర సార్ పాస్ ఇవ్వాలి కదా, మహేంద్ర సార్ మీకు మీ వెనకాల పులి ఉందండి, మీరు కొంచెం ముందుకు వచ్చేయండి అని చెప్పాను అనుకోండి. మనం అదంతా చెప్పేసరికి అన్ని పాజెస్ ఇచ్చి చెప్పేసరికి పులి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి? మనం పాజెస్ అనేది లేకుండా ఫాస్ట్గా చెప్పేయాలి. సార్ మహేంద్ర సార్ అక్కడ పులి వచ్చేస్తాను, మీరు తొందరగా లేవాలని చెప్పి స్పీడ్గా చెప్పేయాలి. వెంటనే పాజ్, అంటే అక్కడ పాజ్ ఉండక్కర్లేదు. అలాగా మనం అక్కడ ఉండే సిచ్యుయేషన్ ప్రకారం మన పాజెస్ అనేది చూసుకుంటూ ఉండాలి. అది పాజెస్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనకి టోన్ అంటే ఏంటి? టోన్ అంటే ఏమనుకున్నాం మనం? ఏం చెప్పుకున్నాం? టోన్ అంటే చెప్తారా ఎవరన్నా? మాట్లాడే విధానం. ఏ విధంగా ఉంటుంది? మన యొక్క ఎమోషన్ని మనం మన టోన్లో చెప్పాలి. మన ఎమోషన్ని మనం టోన్లో చెప్పగలగాలి. మన వాయిస్ అనేది ఆ ఎమోషన్కి అనుగుణంగా వచ్చినప్పుడు మనం ప్రాపర్గా ఇదవుతుందండి. మన స్పీచ్ అనేది అప్పుడు సక్సీడ్ అవుతుంది. అయితే దీంట్లోని టోన్లోని నవరసాలు ఉంటాయి, తెలుసు కదా? నవరసాలు అంటే ఏంటి?
హాస్యరసం, ఓకే. భయానక రసం. ఎంటీఆర్ రసం, ఆశీర్వాద్ రసం అని అదే కదండి? కాదు, ఇక్కడ మనకి నవరసాలు. ఎస్, ఫస్ట్ హాస్యరసం. హాస్యరసం అంటే దాని భావం నవ్వడం, నవ్వుతూ ఉండడం. అది నెక్స్ట్ వచ్చేది మనకి వీర అంటే ఆవేశంలో నవ్వు చూసుకున్నాం అనుకోండి. నవ్వుకి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నవ్వుకి ఏంటంటే లేడీస్ ఉన్నారు. లేడీస్ ఒక ఆవిడ ఉన్నారు. ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఏమండి మీకు తెలుసా మా మా ఆడవాళ్ళు మీ మగవాళ్ళని ఎవరినైనా సరే లక్షాధికారులు చేసేయగలరని. నాకు తెలుసు, ఎందుకు తెలీదు, కానీ వాళ్ళు అంతకు ముందు కోటేశ్వరుడు అయ్యి ఉండాలి, అప్పుడే మీరు లక్షాధికారులు చేయగలరని చెప్తాడు. అర్థమైందా? అలాగా మనం చెప్పే విధానంలో మనం కాదు, మన ఆడియన్స్ కి ఆ నవ్వు తెప్పించే విధంగా మనం చెప్పాలి. ఆ స్టేజ్ లో మనం సీరియస్ గానైనా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే మనం నవ్వుతూనైనా మాట్లాడాలి. మనం చెప్పే ఆ టైంకి ఆ సిచ్యుయేషన్ ప్రకారం మనం నవ్వుతూ చెప్పాల్సి రావచ్చు, లేదంటే మనం సీరియస్ గా చెప్పాల్సి రావచ్చు. కానీ ఆ నవ్వు అనేది ఆడియన్స్ లో రావాలి. ఎగ్జాంపుల్ గా మనం బ్రహ్మానందం గారిని తీసుకున్నాం అనుకోండి. ఏమంటే అతని ఎటువంటి క్యారెక్టర్ చేసినా, అతను సీరియస్ గా చేసినా, సిల్లీగా చేసినా, ఆ టైంలో అతను ఆ నవ్వు మనలో ఆ నవ్వుని ఆయన ఊహిస్తారు. అది అక్కడ గొప్పతనం అన్నమాట. అలాగా నెక్స్ట్ వచ్చి వీరం, ఆవేశంగా. దీన్ని తీసుకున్నాం అనుకోండి. మగధీర సినిమా చూస్తున్నాం అనుకోండి. అక్కడ రామ్ చరణ్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి, షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు 100 మందిని పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అవ్వకూడదని చెప్పి చెప్తాడు చూడండి. అది అక్కడ ఏంటంటే అతను ఆవేశంగా ఇదిగా చెప్తారు అన్నమాట. అది దానికి వీరత్వానికి అక్కడ వీరత్వం మేనరిజం అవుతుంది. ఆ విధంగా ఆ వీరత్వానికి అక్కడ అదొక ఉదాహరణ చూసుకుందాం. నెక్స్ట్ అద్భుతం, ఆశ్చర్యం చూసుకున్నాం అనుకోండి. ఉన్నట్టుండి సడన్ గా ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి మా ఆవిడికి ఇచ్చాను అనుకోండి. అబ్బా ఆశ్చర్యం, అయ్యో మా ఆయన నాకు గిఫ్టా అని ఆశ్చర్యంగా చెప్పారు. ఎంతమంది అలాగా ఫీల్ అయ్యిండ్రు. అది ఆశ్చర్యం అంటే అద్భుతం అన్నమాట. అద్భుతానికి భావం వచ్చి ఆశ్చర్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చి బీభత్సం చేసేయడం, జుగుప్స లేదంటే అసహించుకోవడం. మనం ఏదైనా ఉందనుకోండి, మనం వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచో లేదంటే మనం ఎక్కడి నుంచి బయట నుంచి తిరిగి వచ్చేసాం, ఫుల్గాను తిరిగేసి అన్ని చోట్ల తిరిగి వచ్చాం, పొద్దున్నీ సాయంత్రం వరకు చెమటలతోనే వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయకుండా పడుకుని పోతున్నాం అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి? ఏంటి ఇది, స్నానం కూడా చేయకుండా పడుకుంటారు, ఊరంతా తిరిగి వస్తారు, కానీ చెమటలతో వాటితో మా దగ్గర ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఏంటండి బాబు అని చెప్పి అంటుంటారు. అలా అది ఒక బీభత్సం అన్నమాట. అది అసహించుకోవడం దానికి అన్నమాట. నెక్స్ట్ వచ్చి రౌద్రం, కోపంగా. పిల్లలు ఎవరైనా మనకు మాట వింటలేదు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనకి అనిపిస్తుంది మాట వింటలేదు ఏంటో అది, ఎందుకలా చేస్తున్నాం అని చెప్పి వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వెంటనే వాళ్ళని తిట్టేస్తుంటాం ఇమీడియట్ గా. ఫస్ట్ మనకు వచ్చే ముందు వర్డ్ ఏంటంటే. అలాగే మనం ఇంకే చూసుకున్నాం అనుకోండి, ఏం చూసుకున్నా ఎవరైనా మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ ఏదైనా చిన్న ఇది అవుతుందా, లేకపోతే మనకు అనుగుణంగా మనం వాళ్ళని నడుచుకోకపోతున్నా సరే ఇమీడియట్ గా మనకు కోపం వచ్చేస్తుంటుంది, మనం వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. అలాగా కోపం అన్నమాట. అది కోపం అక్కడ ఈ మెయిన్లీ చూసుకుంటే పిల్లల దగ్గర. పిల్లలు ఏదైనా మన వాళ్ళు ఎక్కడైనా వస్తువుని వాళ్ళు అక్కడ తీసిన దగ్గర పెట్టట్లేదు అనుకోండి, ఇమీడియట్ గా మనకు కోపం వచ్చేస్తుంది. ఏంటో ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఇదేమో ఇలా చేస్తుంటారు, మాట వినిపించుకోరు మీరు, అసలు తీసిన వస్తువు ఎక్కడ తీసింది అక్కడ పెట్టాలి కదా, ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎన్నిసార్లు మేము సర్దుకుంటూ ఉంటాం అని చెప్పి వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటాం మనం. అది కోపాన్ని చూస్తున్నాం. నెక్స్ట్ భయం. చిన్నపిల్లల్నే మళ్ళీ తీసుకుందాం, స్కూల్లో తీసుకున్నాం అనుకోండి. ఎలా ఉంటుంది ఇప్పుడు? అక్కడ పిల్లలు టీచర్ ఏదైనా అడిగి చెప్పలేదు, లేదంటే హోంవర్క్ చేసుకుని రమ్మన్నారు, హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే ఏమవుతుంది? వెంటనే టీచరు కర్ర తీసేసరికి వీళ్ళు
ఎప్పటి నుంచి చేస్తున్నా అని చెప్పి అన్నీ భయపడిపోతున్నట్టు వాళ్ళు కొన్నిసార్లు యాక్షన్ చేస్తుంటారు. కొంతమంది నిజంగానే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో చూసుకున్నాం అనుకోండి, మా పిల్లలు ఇద్దరు ఉన్నారు. మా అమ్మాయిని ఎప్పుడైనా కొట్టడానికి రెడీ అయ్యామనుకోండి, ఏదైనా అల్లరి చేస్తుందని వెంటనే మా అబ్బాయి ముందు భయపడిపోతుంటాడు. మా అబ్బాయి భయపడిపోయి అమ్మ కొట్టక నాన్న కొట్టక చెల్లెలు కొట్టక అని చెప్పి ముందు వాడు భయపడిపోతుంటాడు. అది అలాగా అది భయం అన్నమాట పిల్లల్లో వచ్చేది. నెక్స్ట్ కరుణ, దుఃఖం. దీనికి ఇంకా తీసుకున్నాం అనుకోండి, మన స్పీచ్ మనం యాజ్ ఏ ట్రైనర్ మనం చాలా చోట్లకి మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాం. ఎన్నో చోట్లకి యాజ్ ఏ ట్రైనర్గా స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, అలాగే కాలేజెస్కి, రియల్ ఎస్టేట్కి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు సంతాప సభలకు కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు. ఆ సంతాప సభలకు వెళ్ళినప్పుడు మనం ఏదో మనం ఇక్కడ అంతా నేర్చుకున్నది అంతా హ్యాపీగా నవ్వుతూ అందరికీ చెప్పాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఆహా ఈరోజు చాలా గొప్ప వ్యక్తి మరణించారు, ఇతను గమనించడం మనకి చాలా దుఃఖంగా ఉంది, చాలా బాధగా ఉంది అని చెప్పి అయితే చెప్పలేం కదండి. ఇక్కడ దానికి తగ్గట్టుగా మనం అయ్యో ఈ గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, మన ఈ సిటీలోనే చాలా గొప్ప వ్యక్తి, ఈయన మరణించడం మనకి చాలా దుఃఖంగా ఉంది, ఈయన ఆత్మకి శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని చెప్పి మనం చెప్పాలి. ఆ విధంగా అక్కడ ఏ విధంగా సిచ్యుయేషన్కి అనుగుణంగా మనం మన యొక్క వాయిస్ని మనం మార్చుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ శాంతం, ఓర్పు. ఇదే చాలా తక్కువ ఉంది ఇప్పట్లో. మన ఈ ప్రస్తుత కాలంలో అందరికీ ఉన్నది ఇదే, తక్కువ ఉన్నది ఓర్పు. దీనికి ఎగ్జాంపుల్గా చూసుకున్నాం అనుకోండి, స్టైల్ మూవీ ఎంతమంది చూశారు? స్టైల్ మూవీ గుర్తు రావట్లేదు. పవన్ సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు వచ్చిందా అసలు ఈ మూవీ అనేసి. సో స్టైల్ మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ సౌజన్య మేడం చెప్తారా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సౌజన్య మేడం హ్యాండ్ రైజ్ చేశారు కదా. చెవులకి దూదులు పెట్టేసుకుంటారు. అది చాలా సైలెంట్ గా శాంతంగా ఉంటారండి. అక్కడ ఏంటంటే చివరి గట్టిగా మాట్లాడుతున్నా సరే ఇలా 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 మాట్లాడకండి చెవుల్లో మనకి అక్కడ చూపించడం కూడా డైరెక్ట్ ఎలా చూపిస్తారంటే ఎలా గట్టిగా మాట్లాడుతున్నా, లేకపోతే ఒక బిందె ఎత్తేస్తారు, బిందె ఎత్తేగానే చెవుల నుంచి రక్తం వచ్చేసినట్టు చూపిస్తూ ఉంటారు మనకి, ఈ బాబాయ్ రక్తం వచ్చేస్తాం చెవుల్లో అన్నట్టుగా. అలాగా అంత ఓర్పు అది శాంతంగా అన్నమాట. అక్కడ అతని క్యారెక్టర్ అక్కడ ఆ రోజు ఆ మూవీలో చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా ఇది వచ్చినప్పుడు అక్కడ ఇది చేయాల అంటే ఆ విధంగా యాక్టింగ్ చేయగలగాలి. మనం ఆ విధంగా ఆ ఓర్పుగా శాంతంగా ఉండి మాట్లాడగలుగుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 9th వచ్చి శృంగారం, రతి. ఎవరికైనా ఏదైనా ప్రపోజ్ చేయాలనుకోండి, ఏదైనా లవర్కి చెప్పేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్తారు ఎవరైనా? ఐ లవ్ యూ లేదంటే ఐ లవ్ యూ అని పాజెస్ ఇచ్చుకుంటూ కానీ ఇలాంటివి చెప్తారా? చెప్పరు కదండి. లేకపోతే నేను అంటే నాకు ఇష్టం అని చెప్పేటప్పుడు కానీ అక్కడ చెప్పేటప్పుడు ఇదిగా చెప్పాలి. ఆ యొక్క శృంగారంగా ఐ లవ్ యూ అని నెమ్మదిగా దానికి తగ్గట్టుగా మనం చెప్తూ ఉండాలి. అలాగమాట. ఇందులో ఏంటంటే మనం ఈ నవరసాలని మనం చాలా బాగా ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మన వాయిస్ మాడ్యులేషన్ ఆటోమేటిక్గా మిగతా 3 వచ్చేస్తాయి. అలాగా పాజ్ అయినా సరే, ఈ పిచ్ అయినా సరే, పీ పాపాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరైనా సరే ఒక గొప్ప వక్తగా అవ్వాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ నవరసాలని మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా మనం గొప్పగా మాట్లాడగలము. మన వాయిస్ని మనం అడ్జస్ట్ చేసుకొని అక్కడ సందర్భానికి తగ్గట్టుగా మనం మాట్లాడగలం. అది ఇప్పుడు చూసుకుందాం. అయితే వాయిస్ మాడ్యులేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్న ఇవన్నీ చెప్పుకున్నాం. మనం పర్ఫెక్ట్ వాయిస్ మాడ్యులేషన్ రావడం కోసం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది చూసుకుందాం అనుకోండి. ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు బీ లౌడ్, గట్టిగా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి. మనం క్లియర్గా మాట్లాడలేదు అనుకోండి, అవతల వాళ్ళకి అది అర్థం కాదు. గట్టిగా మాట్లాడుతున్నాం కానీ క్లియర్గా మాట్లాడకపోతే
అర్థం కాదు. అందుకని మనం మాట్లాడే విషయాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లియర్గా అండ్ గట్టిగా మాట్లాడాలి అక్కడ ఉన్న దీన్ని బట్టి. నెక్స్ట్ ఈ వేరియేషన్ అనేది ఎక్కడ హెచ్చు తగ్గులు చెయ్యాలి చెప్పాం కదా, ఇందా మనం చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం. స్ట్రెస్ అంటే మనం కొటేషన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నప్పుడు ఆ స్ట్రెస్ చేసి చెప్తున్నాం అనుకోండి, అలాంటివన్నీ మనం ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. మన స్పీచ్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం కదా, ఆ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడే వీటిని ఎక్కడెక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్పాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ స్ట్రెస్ అండ్ పవర్ఫుల్ వర్డ్ ప్రాక్టీస్ వేరియేషన్ క్రియేట్ ఏ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. అంటే అవతల వాళ్ళు మన యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపడే అంటే అద్భుతంగా ఉంది అనే విధంగా మనం మన యొక్క స్పీచ్ని మనం రెడీ చేసుకుని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఈ పాజెస్ అవి అలా మాట్లాడుకున్నాం. ఎక్కడ ప్రాపర్గా పాజెస్ ఇచ్చుకొని ఎక్కడెక్కడ ఆపి మన ఫ్రేజెస్కి మధ్య గ్యాప్ ఇచ్చుకొని మాట్లాడుకోవాలో ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవాలని ముందు నుంచే చూసుకొని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇవన్నీ ప్రాపర్గా పెట్టుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్లాంగ్స్ చెప్పుకున్నాం కదా, మాండలికాలు, యాసలు. ఆ యాసలు అనేవి మనం రాకుండా చాలా జాగ్రత్త పడాలి. అది కూడా మనకి బై ప్రాక్టీసే వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్రీతింగ్ టెక్నిక్స్. మనం ఏదైనా ఇందాక చెప్పుకున్నట్టు ఈ పిచ్ మీద మనకి అక్కడ ఉండే మూడ్లు సిచ్యుయేషన్స్ అవి ఇది వస్తాయని చెప్పుకున్నాం చూడండి, ఆ పిచ్ మీద ఎఫెక్ట్ జరుగుతుందని. ఆ టైంలో అలాగా కొన్ని ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. బ్రీతింగ్ మన ఏదైనా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ప్రాపర్గా బ్రీతింగ్ చేసుకుని బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకుని మనం వెళ్ళామనుకోండి, అవన్నీ మనకి పోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా మనం మన యొక్క స్పీచ్ని క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్ అనుకున్నాం కదా, వాటిని మనం డెలివరీ చేయగలం అన్నమాట. అది నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి సమ్మరీ చూసుకుందాం ఏం నేర్చుకున్నాం అనేది. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం మనం. వాయిస్ మాడ్యులేషన్ అంటే మన యొక్క వాయిస్ని స్పీచ్ ఇచ్చే స్పీచ్కి అనుగుణంగా మన వాయిస్ని వేరీ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడాన్ని వాయిస్ మాడ్యులేషన్ అంటాం. అలాగే వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు కావాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ ద్వారానే మనం ఆడియన్స్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయగలం. ఇవన్నీ అది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఏంటంటే అనుకుంటే పీపాపాతో ట్రిపుల్ పీటీ అనేది గుర్తుంచుకోవచ్చు మనం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ని ప్రాపర్గా పెర్ఫెక్ట్ చేసుకోవడం కోసం 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవికుమార్ సార్కి ప్లస్ మన మెంటర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన పార్టిసిపెంట్స్ అందరికీ విన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.